నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వేలాది ఓట్లు గల్లంతు కాగా అంతకు మించి కొత్తవి జత కావడం కలకలం రేపుతోంది. కొన్ని డివిజన్లలో 1000 నుంచి 2000 వరకు ఓట్లు గల్లంతయ్యాయి. మరికొన్నింట్లో ఇతర గ్రామాలు, పక్క జిల్లాలకు చెందిన పేర్లు వచ్చి చేరాయి. ఇటీవల ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటర్ల జాబితా ముసాయిదాలో ఈ తప్పులు రావడం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో వివాదాస్పదంగా మారింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లున్నాయి. వీటిలో గత ఎన్నికల సమయంలో 3.47 లక్షల మంది ఓటర్లున్నారు. తాజాగా విడుదలైన డ్రాఫ్ట్లో మొత్తం 3.90 లక్షల ఓటర్లు కనిపిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో, మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో లేని ఓట్లు ఇందులో దర్శనమిస్తున్నాయి. కార్పొరేషన్ పరిధిలో ఏకంగా 40,000కు పైగా కొత్త ఓట్లు జత కావడంపై వివాదం చెలరేగింది. అందులోనూ కుప్పలు తెప్పలుగా తప్పులున్నాయి. వేలాది ఓట్లు గల్లంతయ్యాయి. 1వ డివిజన్లోని 17వ పోలింగ్ బూత్ కు చెందిన కాలూరు గ్రామంలో 1000 ఓట్లు మాయమయ్యాయి. ఇవి మరో డివిజన్లో కలిశాయా, మొత్తానికే గల్లంతయ్యాయా అనేది తేలాల్సి ఉంది. 1వ డివిజన్ సీరియల్ నెంబర్ 1 నుంచి 401 వరకు ఉన్న పేర్లు ఆ గ్రామస్తులవే కావు. ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన ఓట్లు ఇందులో చేరాయి. 3వ డివిజన్లో 750 కొత్త ఓట్లు జతయ్యాయి. వాటి ఇంటి నెంబర్లు, అడ్రస్లు తప్పుగా ఉన్నాయి. 4వ డివిజన్లోని తాజా మాజీ కార్పొరేటర్ ప్రమోద్ ఓటుతో పాటు 400 ఓట్లు 38వ డివిజన్లో వేశారు. 25వ డివిజన్లోని జాబితాలో హైదరాబాద్లోని ఆల్వాల్, మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతాలకు చెందిన ఓటర్లున్నారు. మరికొన్ని డివిజన్లలో నిర్మల్, కామారెడ్డి, సిరికొండ, భీమ్గల్, పెద్ద కొడవగల్ ప్రాంతాలకు చెందిన ఓటర్లు వచ్చి చేరారు. కంటేశ్వర్ ఏరియాలోని డివిజన్లో గతంలో 4700 ఓటర్లుండగా ప్రస్తుతం 8000 వరకు వచ్చాయి. జాతీయ ఎన్నికల సంఘం ఆన్లైన్లో ప్రకటించిన జాబితాలు సక్రమంగానే ఉన్నాయి. వాటి ద్వారానే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు మొదలు మొన్నటి పంచాయతీ ఎన్నికల వరకు సజావుగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి వివాదాలు, విమర్శలు లేకుండా ప్రక్రియ పూర్తి చేశారు. ఓటర్లకు సంబంధించిన ఏ ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏమైనా మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటే అవి వందల సంఖ్యలో మాత్రమే ఉండే అవకాశాలున్నాయి. కొన్ని పేజీల్లో మధ్యలో ఇలాంటి తప్పుడు అడ్రస్లు, ఇతర ప్రాంతాల పేర్లు చేరడం పొరపాటున జరిగిందా, కావాలనే చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ముసాయిదాలో జరిగిన తప్పులపై బీజేపీ నేతలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇంత గుడ్డిగా, నిర్లక్ష్యంగా జాబితాలు ఎలా తయారు చేశారని నిలదీశారు. ఇందూరు కార్పొరేషన్ ఓడిపోతున్నామనే భయంతో ఎక్కడి ఓట్లు తెలియదు. కమిషనర్ అడిగితే అంటుడు, సార్ నాకేం చేయాలి, డౌన్లోడ్ చేసుకోమన్నారు. డౌన్లోడ్ చేసుకుని ఇలా పెట్టినా ఎవరు డౌన్లోడ్ చేసుకోమన్నారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఇప్పుడు మేము ఓపెన్ చేసి చూస్తే ఈ నిజామాబాద్ అర్బన్ లో ఏవైతే ఇందూర్ అర్బన్ లో ఉన్న ఓటర్ లిస్ట్ అలాగే ఉంది. డివిజన్ నంబర్ 8 ఈ డివిజన్లో గత పోయినసారి కౌన్సిల్ ఎలక్షన్స్లో మాకు 4000 చిల్లర ఓట్లు ఉండేది. ఇప్పుడు దాదాపు ఏం లేకున్నా 400-500 ఓట్లు పెరిగినాయి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చిందనేది తెలియదు. ఒక్క ఇంటి మీద దగ్గర 5 ఓట్లు ఉండాలి, 10 ఓట్లు ఉండాలి, కానీ 15 నుంచి 20 ఓట్లు వచ్చినాయి. వీళ్ళందరినీ కావాలని చేర్చి ఈ ఓటర్ లిస్టును అంతా గల్లంతం చేయడం జరిగింది. ఓటర్ల జాబితా ముసాయిదాలో తప్పులు దొర్లిన విషయం ఇటు కాంగ్రెస్ నేతలను కూడా విస్మయానికి గురి చేస్తోంది. ఇది కేవలం ముసాయిదా మాత్రమే కావడంతో ఇందులోని తప్పులను సరిచేసే అవకాశం ఉందని వారంటున్నారు. దాంట్లో కొన్ని అవకతవకలను మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గుర్తించడం జరిగింది. అలాగే కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇది ఫైనల్ డ్రాఫ్ట్ కాదు సార్, ఇది ఖచ్చితంగా ఇది ప్యూరిఫై అవుతుంది. 5th నాడు ఆల్ పొలిటికల్ పార్టీస్ నుంచి మీటింగ్ ఉన్నది. ఆ లోపల మీకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే మీరు ఒక లెటర్ తీసుకొని వస్తే మేము అవి ఖచ్చితంగా మేము రేపటి నుంచే గ్రౌండ్ లెవెల్లో బిఎల్ఓస్ని అందరినీ యాక్టివేట్ చేసి ఖచ్చితంగా 10th లోపల ఒరిజినల్ లిస్టు సబ్మిషన్ చేసే విధంగా మేము చర్య తీసుకుంటామని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఎన్నికల సంఘం నుంచి విడుదలైన జాబితానే తాము ప్రకటించామని, ఇందులో పొరపాట్లు, తప్పులపై మళ్లీ సమీక్షిస్తామని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ఎలక్టర్ రోల్స్ లో వేరే పేర్లు ఉన్నాయని చెప్పేసి అని కూడా కొన్ని ఆబ్జెక్షన్స్ రైజ్ చేశారు. వాటికి సంబంధించి కూడా ప్యూరిఫికేషన్ అనేది చేస్తాము. అంటే పిఎస్ వైజ్ గా, డివిజన్ వైజ్ గా మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకుంటాం. ఫైనల్ డ్రాఫ్ట్ ఫైనల్ పబ్లికేషన్ వచ్చేసి ఈ నెల 10వ తారీఖు ఫైనల్ పబ్లికేషన్ చేస్తాం. మొత్తంగా నిజామాబాద్ లో
ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు ఎలా కలిశాయో అంతు చిక్కడం లేదు. కొన్ని చోట్ల ఓటరు పేరు లేకుండానే ఇంటి నెంబరు వేసి వదిలేశారు. అడ్డదిడ్డంగా జాబితాలు కనిపించడంతో రాజకీయ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.